పదవి ఉంటుందా పోతుందా? ఆయన మినిస్టర్ ఎందుకున్నాడో అర్థం కాలే నాకైతే. అజారుద్దీన్ పదవికి ముప్పు. ఈ నెల 30తో ముగియనున్న గడువు. లోక్సభలో ఫైల్ పెండింగ్, గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ. ఎమ్మెల్సీ కాకపోతే మంత్రిగా రాజీనామా చేయాల్సిందే. ఇది చెయ్యి. ఇప్పుడు నీకు ప్రేమ కొద్దీ, నీ మీద ప్రేమ కొద్దీ నీకు పదవి ఇవ్వలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జస్ట్ జుబ్లీ హిల్స్లో ఆ ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్ వైపు టర్న్ చేసుకోవడానికి నీకు మంత్రి పదవి ఇచ్చిండ్రు. జుబ్లీ హిల్స్ గెలిచిండ్రు, నవీన్ యాదవ్ గెలిచిండ్రు, అయిపోయింది నీ పని. ఇక నీతో జుబ్లీ హిల్స్కు సంబంధం లేదు. సో 30 లోపు ఎమ్మెల్సీ కాకపోతే ఈయన పదవి ఖతం అయిపోతుంది. మరి గవర్నర్ అదే విధంగా కొనసాగితే మాత్రం ఈయన పదవి ఊస్తే, ఈయన పదవి ఖతం అవుతుంది. ఇక మళ్ళా 3 మంత్రి పదవులు కావాలి. చూడాలి మరి ఏమవుతుందో. మంత్రి అజారుద్దీన్ పదవికి చిక్కులు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఆయన మంత్రిగా కొనసాగాలంటే ఈ నెల 30లోగా ఎమ్మెల్సీగా నియమితులు కావాల్సిన అనివార్య పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. గతేడాది అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం చట్టసభల్లో సభ్యుడు కాకుండా మంత్రి పదవి చేపడితే ఖచ్చితంగా 6 నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అజారుద్దీన్కి ఈ నెల 30తో ఆ గడువు ముగుస్తుండడంతో ఆయన ఎమ్మెల్సీ కాకపోతే మంత్రి పదవి కోల్పోక తప్పదని శాసనసభ నిపుణులు చెబుతున్నారు. దీంతో అజారుద్దీన్ మంత్రి పదవి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అనేక చిక్కుముడులు. ప్రస్తుతం అజారుద్దీన్ ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఎలాగూ లేదు. ఇక ఎమ్మెల్సీ ఆప్షన్ చూస్తే కల్వకుంట్ల కవిత రాజీనామాతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది. కానీ జడ్పీ ఎన్నికలు ఇక జరగనందున అక్కడ ఓటర్లు లేరు. జడ్పీ ఎన్నికల తర్వాత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు భర్తీ కానున్నది. మరోవైపు గవర్నర్ కోటాలోని 3 ఎమ్మెల్సీల పదవీ కాలం నవంబర్లో ముగియనున్నది. ఆ 3 ఖాళీలో ఒక స్థానానికి అజారుద్దీన్ పేరును మంత్రివర్గం సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నెల 30లోగా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుంటే అరే కష్టమే ఉన్నదిగా, ఆయనకు కష్టమే ఉన్నది. కాకుంటే మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ మే 1 నుంచి మంత్రి పదవి చేపట్టినా కూడా మళ్ళీ 6 నెలల్లోగా అంటే అక్టోబర్లోగా ఎమ్మెల్సీగా నియమితులు కావాల్సి ఉంటుంది. ఇదేమీ లొల్లే. రిజైన్ చేయాలి, మళ్ళీ మంత్రి పదవి ఎక్కాలి, మళ్ళీ 6 నెలలు ఉండాలి. ఈ లెక్కలు దొంగ లెక్కలు ఉండొద్దు రాజకీయాలలో. గవర్నర్ నిర్ణయమే కీలకం. ప్రస్తుతం రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీ పదవులు గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్నాయి. వీటిపై గత బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాం వరకు వివాదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను రాష్ట్ర మంత్రివర్గం సిఫార్సు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయబడ్డ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో గవర్నర్ అమీర్ అలీ ఎమ్మెల్సీ పదవులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత రాష్ట్ర మంత్రివర్గం అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును చేర్చి మళ్ళీ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను సిఫార్సు చేసింది. ఈ అంశం న్యాయస్థానంలో ఉండగా వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈలోగా జుబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతో ఆ సమయంలో అజారుద్దీన్ మంత్రిగా నియమించారు. దీంతో ఆయన 6 నెలల్లోగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి అనివార్యత ఏర్పడింది. అయితే కోదండరాం, అజారుద్దీన్ ఎమ్మెల్సీల వ్యవహారంపై ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసినట్టు శాసనసభ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీలను ఎంపిక చేసేందుకు తమ ఉత్తర్వులు అడ్డంకి కావని చెప్పినట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ కోదండరాం, అజారుద్దీన్ల ఫైల్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నదని, దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే 2 ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆ విధంగా కాకపోతే మరోసారి మంత్రివర్గం అజారుద్దీన్ పేరును గవర్నర్ కోటాలో సిఫార్సు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే గవర్నర్ కోటా ఎంపికకు రాష్ట్ర కేబినెట్ మళ్ళీ తీర్మానాన్ని చేస్తుందా, లేక గతంలో కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఎంపిక చేసిన
తీర్మానాన్ని ఆమోదించమని గవర్నర్ ప్రభుత్వం కోరుతుందనే అంశం ఇప్పుడు కీలకంగా ఉంది. ఈ నెల 30 లోపు రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తేలిస్తే అజారుద్దీన్ మంత్రిగా కొనసాగేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ వ్యవహారంలో గవర్నర్ నిర్ణయమే అత్యంత కీలకంగా మారింది. మొత్తానికి అజారుద్దీన్ మంత్రి పదవి వ్యవహారం ఈ నెలలోనే తేల్చాల్సిన పరిస్థితులు నెలకొనడంతో రాజకీయంగా ఈ అంశం ఉత్కంఠకు గురి చేస్తుంది. ఏమున్నది ఇప్పుడు ఆప్షన్ లేకపోతే ఆప్షన్ ఏం తెలుసా? ఇప్పుడు ఆ రోజు రిజైన్ చేస్తాడు, 6 నెలలు అయిపోయింది కదా, రిజైన్ చేస్తాడు. మళ్ళా తెల్లారి మళ్ళా మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేస్తారు. మళ్ళీ 6 నెలలు. ఇది ఎక్కడ రూల్ రాబాయి? ఉద్యోగం కావాలంటే ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పోయి ఉద్యోగం సాధించి ఎక్కుతాడు ఎవడన్నా. నా ఉద్యోగానికి నేను ఫస్ట్ ఉద్యోగం చేస్తా, 6 నెలలు నాకు టైం ఇవ్వండి, నేను ఫిట్ అయితే ఉంటా, లేకపోతే లేదు అంటే ఇది ఎక్కడ రూల్స్? కొత్తవి ఎవరికి లేని రూల్స్ రాజకీయ నాయకులకే ఎందుకు అని అడుగుతున్నాం. 2 చోట్లలో పోటీ చేస్తాడు ఒక్కొక్కడు. 2 జాబులు ఎట్ ఏ టైం ఎందుకు చేస్తలేరు ఎవడు? ఒక జాబ్ ఉండగా ఇంకో జాబ్కు పోటీ చేస్తాడు. ఇది రిజైన్ చేయాలి కదా. రాజకీయాలలో